లోకంలో చాలామంది స్త్రీలు ఆకుచాటు పువ్వుల్లా, చెట్ల కల్లుకున్న తీగల్లా, అందమైన మూగబొమ్మల్లా, వంటింటి కుందేళ్లుగా అంతఃపురాల్లోనే ఒదిగి ఉంటూ కట్టుకున్న భర్తను అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు. అది వారికొక తృప్తి, అదే వారికి ఆనందము. అట్లని వారి వ్యక్తిత్వం లేక కాదు, ప్రజ్ఞాపాటవాలు తక్కువ కాదు. తారలాంటి స్త్రీలు అవసరమైనప్పుడు భర్తల కంటే ఒక అడుగు ముందుకు వేస్తారు. దూరదృష్టితో పరిస్థితులను అర్థం చేసుకుని, ఎంతో ముందు చూపుతో, ధైర్యంతో ఎదుర్కొని భర్తలకు సహితం హితబోధ చేస్తారు. రామాయణంలో తార ఒక పతివ్రతా శిరోమణి. ఈమె సుసేనుడు వానరరాజు కూతురు. ఇతడు మంచి వైద్యశాస్త్ర నిపుణుడు మరియు యుద్ధ నైపుణ్యం కలవాడు. రామరావణ యుద్ధంలో మృతులైన ఎందరో వానర యోధులను విశల్యకరణి, సువర్ణకరణి, సంజీవని లాంటి మూలికల చేత పునర్జీవితులను చేసినవాడు. తార స్ఫురద్రూపి. జరగబో వాటి గురించి ముందుగానే ఊహించి నివారణోపాయాన్ని తెలుపగల వ్యక్తి. ఈమె ఊహించి చెప్పిన విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తారుమారు కానే కావు. తార వాలి భార్య. ఈమె కుమారుడు అంగదుడు. వాలి దుందుభి అను మాయావితో యుద్ధమునకు వెళ్ళినప్పుడు తార మరియు సుగ్రీవులు కూడా వారితో వెళ్ళిరి. ఎంతకాలమునకు తిరిగి రాని వాలి మరణించరని ఎంచి సుగ్రీవుడే కిష్కింధకి రాజు అయినాడు. తార సుగ్రీవుని భార్య అయింది. పిమ్మట వాలి వచ్చి సుగ్రీవుని తరిమివేసి తారను గ్రహించాడు. తార వాలినే పతిగా గ్రహించింది. కిష్కింధాంతఃపురంలో జీవనం గడిపి అటు తన భర్తకు, ఇటు తన జీవితంలో ఏర్పడిన విషమ పరిస్థితులకు ఆమె చూపిన దూరదృష్టి, చొరవ, ప్రజ్ఞాపాటవాలు, ధైర్యాలు అనుపమానాలు. సుగ్రీవుని మీదకి రెండవసారి యుద్ధానికి వెళ్ళే వాలికి ఆమె చేసిన హితబోధ, వాలిని వధించిన రామునితో ఆమె మాట్లాడిన తీరు, మహోగ్రుడై సుగ్రీవుణ్ణి చంపడానికి వచ్చిన లక్ష్మణునితో వ్యవహరించిన తీరు, మహోదాత్తమైన స్త్రీమూర్తికి వ్యక్తిత్వానికి మకుటాయమానం. తార అంతఃపురములో హంసతూలికాతల్పంలో వాలి కౌగిట్లో మగని బలపరాక్రమములకు మురిసిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్న అర్ధరాత్రి సమయం. ఆ సమయంలో దిక్కులు పెక్కటిల్లేలా సింహనాదం. అది సుగ్రీవునిదే. తార గుండెలు జల్లుమై ఉన్నాయి. తార మనసులో ఏదో ఆలోచన తళుక్కుమని మెరిసింది. వాళ్ళని యుద్ధానికి వెళ్ళొద్దని వారించింది. ఇందువలన నీ శత్రువునకు గొప్పతనం కానీ, నీకు చులకనతనము కానీ కలగబోదని హితవు పలికింది. నీవు ఇప్పుడు ఇంత వేగముగా యుద్ధమునకు పోవడం యుక్తము కాదని నివారించుటకు తగిన కారణం తెలిపినది. సుగ్రీవుడు నీ బలపరాక్రమములను ఓర్వలేక పరిగెత్తినవాడు. ఇప్పుడు తానే వచ్చి నిన్ను లేపి యుద్ధమునకు పిలిచిన తీరు, ధ్వని, ఆడంబరము చూడగా అతడు ఇంకెవరినో తోడు చేసుకుని వచ్చినట్లుగా ఉన్నది అని గ్రహించిన మేధావి తార సుగ్రీవునికి అండగా వచ్చినవాడు సామాన్యుడు కాదని, సుగ్రీవుడు స్వాభావికముగా నిపుణుడు, బుద్ధిమంతుడు అని చెప్పింది. మరియు అంగదుడు చారులచే తెలుసుకున్న విషయమేమనగా, ఆ వచ్చిన వారు వాసుకెక్కిన ఇక్ష్వాకు వంశీయులని, అయోధ్యాపురి వాసులని, దశరథపుత్రులని, శత్రువులకు లొంగని వారిని, సూర్యులైన రామలక్ష్మణులోని రాజపుత్రులు అని చెప్పినది. అంతేకాక వారికి హితవగు మాట చెప్పిందని, సుగ్రీవునకు యువరాజు పట్టాభిషేకము శ్రీరామునితో చెలిమి చేసుకున్న యుక్తమని, తమ్మునితో సాటి బంధువు ఉండదని, సంధియే అన్నిటికన్నా మిన్నయని చెప్పిన మేధావి. వానర మహారాజు వాలి రాముని బాణాఘాతంచే మూర్ఛనుంది నాదన్న అప్రియ వార్త విన్న తార పర్వత గుహ రూపమైన కిష్కింధ నుండి కొడుకుని దొడుకొని మగని పాదపద్మముల కడకు చేరుకున్నదై, పొడుము కూలియున్న వాళ్ళని వెంబడించి నిలిచిన్న రామలక్ష్మణులను మరియు మరిది అయిన సుగ్రీవుని చూచి తత్తరపాటుని పొంది మూర్ఛిల్లి నిద్రలేచిన దాని వల్లే మృత్యుపాశమున గట్టబడిన వాలిని చూచి విలపించింది. ప్రాయోపవేశము చేయ నిశ్చయించుకున్నది. కానీ హనుమంతుని ధర్మబోధ వలన పుత్రుడైన అంగదుని యోగక్షేమం కోరి సహగమనం విరమించుకున్న వివేకవంతురాలు. పతి గతించాడన్న బాధలో కూడా వివేకం కోల్పోక మరిదైన సుగ్రీవుడే వానసృష్టి అయిన వాలికి అంత్యక్రియలు చేయవలని తండ్రి తర్వాత తండ్రి సమానుడు పినతండ్రి సుగ్రీవుడే అన్ని సంగతులు చూచుకునవలెనని హనుమంతునితో చెప్పిన వివేకవంతురాలు తార. రాముని ఆజ్ఞ ప్రకారం అంగదునికి పట్టాభిషేకము గావించి సుగ్రీవుడు వానర సాంప్రదాయానుసారంగా తారారములతో కాలం గడుపుచుండెను. సీతాన్వేషణకు కాలాతిక్రమమైనదని కోపించి వచ్చిన లక్ష్మణుడు సుగ్రీవుని నిందించినప్పుడు అతను తప్పదమేమీ లేదని,
ఇప్పటికీ ఋష్యముఖమున బ్రహ్మచారిగా ఉన్నవాడు నేడు స్త్రీ సురత సుఖములను పొంది కామసుఖముల ముందు తనవినందుక కాలము గడిపోవాడు. కావున ఇతనిందు అపరాధం మన్నింపమని క్రోధమును మానమని లక్ష్మణుడికి నచ్చచెప్పిన మాటకారి. సుగ్రీవుడు వానర సైన్యాన్ని సమీకరిస్తున్నాడని వానరులందరూ వారం రోజుల్లో వస్తారని ఇది సుగ్రీవునికి ఆజ్ఞ. దీనికి తిరుగులేదని చెప్పి లక్ష్మణుని కోపాన్ని ఉపసంహరించుకోమని ధర్మయుక్తంగా ఆవేశంగా చెప్పిన ధైర్యశాలి తార. అగ్నిపర్వతంలా వచ్చిన లక్ష్మణుడు తార మాటలకు మంచుగడ్డలా మారిపోయాడు. అందుకు కారణం తార వ్యక్తిత్వం. మగువల దూరదృష్టికి, మాట నేర్పుకు, ధైర్యానికి తార మారుపేరు.